హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాయి నవీన. లాస్ట్ వీడియోలో ఫ్రాక్ కటింగ్ అయితే పార్ట్ 1 అయితే చూస్తారు కదండి. ఇది పార్ట్ 2 స్టిచ్చింగ్ వీడియో అయితే ఇప్పుడైతే చూసేద్దాం. ముందుగా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ అయితే వేసుకుని చుట్టూ నెక్ చుట్టూ పిన్స్ అయితే కదిలిపోకుండా పిన్స్ అయితే పెట్టుకుని స్టిచ్చింగ్ అయితే చేసుకుందాం. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత పిన్స్ అయితే తీసుకుని మనం నెక్ అయితే స్టిచ్చింగ్ చేసుకున్నాం కదండి. ఆ క్లాత్ అనేది ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి. అలా రౌండ్గా కట్ చేసుకోండి. కొంచెం స్పేస్ ఉంచి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం కట్స్ అనేది ఇచ్చుకుంటే మొత్తానికి ఉల్టా తిప్పినప్పుడు మంచిగా సాఫ్ట్గా అనేది ఉగ్గు లేకుండా మంచిగా కనిపిస్తుందండి షేప్ మాత్రం. ఇలా కట్స్ ఇచ్చుకున్న తర్వాత మనం లైనింగ్ అనేది ఉల్టా తిప్పుతాం కదా, అప్పుడు మంచిగా అనిపిస్తుంది. మన కట్స్ ఇవ్వకపోతే ఉగ్గునట్టు అట్లా వస్తుందండి. ఇట్లా పైన కూడా స్టిచ్చింగ్ చేసుకుని మొత్తం చుట్టూ స్టిచ్చింగ్ అయితే చేసుకోండి. అలాగే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా ఇట్లానే స్టిచ్చింగ్ అయితే చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్కి మనం లోత్ అనేది తీసుకోవాలండి. హ్యాండ్స్ ఫ్రంట్ సైడ్ లోత్ అనేది తీసుకోవాలి. మిడిల్ పార్ట్ నుంచి 1 ఇంచ్ కిందకి ఒక డాట్, అలాగే ఆ డాట్ కిందకి మిడిల్లో ఒక గీత పెట్టుకుని ఎస్ షేప్లో మనం చిన్నగా ఒక 1/2 ఇంచ్ లోతు అయితే తీసుకోవాలండి. మన ఫ్రంట్ పార్ట్లో కూడా లోతు తీసుకున్నాం కదా, అలాగే హ్యాండ్స్ కూడా లోతు అయితే తీసుకోవాలండి. నేను ఇప్పుడు చూపించిన విధంగా ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మనం లైనింగ్ అనేది పైన పెట్టుకోవాలండి. ఎందుకంటే స్టిచ్చింగ్ చేసి ఉల్టా తిప్పినప్పుడు సరిపోతుంది. ఇట్లా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ అయితే పెట్టుకుని ఆ విధంగా స్టిచ్ అయితే చేసుకున్నాం కదా. ఇప్పుడు అవుట్ సైడ్ అట్లా లోపలికైతే మర్చేసుకోండి. ఇప్పుడు పైన కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం డాట్స్ అనేది పెట్టుకోవాలి. షోల్డర్ నుంచి కిందకి స్ట్రైట్గా అయితే ఒక 3 ఇంచెస్ 4 ఇంచెస్ అయితే డాట్స్ అయితే పెట్టేసుకోండి. ఫ్రంట్ పార్ట్ అలా బ్యాక్ పార్ట్ కూడా రెండిట్లకి డాట్స్ అయితే నేను స్టిచ్ చేస్తాను. ఇప్పుడు మొత్తం షోల్డర్ అనేది జాయిన్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కూడా మనం జాయిన్ చేసుకుందాం. నేను వీడియోలో చూపించిన విధంగా హ్యాండ్స్ అయితే పెట్టుకుని మొత్తం స్టిచ్ అయితే చేసుకుందామండి. చూసారు కదా, హ్యాండ్స్ కూడా స్టిచ్చింగ్ అయిపోయింది. పై పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు బాటమ్ పార్ట్ వచ్చేసి నేను ఫస్ట్ 2 ఇంచెస్ గ్యాప్ అయితే వదిలేసుకున్నాను. తర్వాత ప్లీట్స్ అనేది నేను ఒక 4 ఇంచెస్ ప్లీట్ అనేది పెట్టుకుంటున్నాను. 5 కానీ 3 కానీ నేను ఎక్కువ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. మనం ఎంత ఫ్యాబ్రిక్ తీసుకుంటే అంత ప్లీట్స్ అనేది చాలా బాగుంటుంది. ఒక 4 ఇంచెస్ తీసుకున్న తర్వాత ఫ్లీట్కి మధ్యలో ఒక 1 ఇంచ్ అనేది ఉండాలి కాబట్టి నేను 1 ఇంచ్ అయితే తీసుకుంటున్నాను. మళ్ళీ 1 నుంచి ఒక 4 ఇంచెస్ అయితే మళ్ళీ పెట్టుకోండి, మార్క్ చేసుకోండి. మళ్ళీ ఆ 4 ఇంచ్ నుంచి మళ్ళీ ఒక ఇంచ్ అయితే పెట్టుకోండి. అలాగే 4 ఇంచెస్ అలా 1 ఇంచ్ 4 ఇంచ్ 1 ఇంచ్ అట్లా పెట్టుకోండి. నేను స్టిచ్చింగ్ చేసినప్పుడు క్లారిటీగా అయితే చూపిస్తాను. ప్లీట్స్ వచ్చేసి మనం విత్ లెంత్ ఎక్కువ పెట్టుకుంటే ఇంకా బాగా కనిపిస్తుందండి. 5 కూడా పెట్టుకోవచ్చు. ప్లీట్స్ ఎంత పెద్దగా పెడితే అంత మంచిగా ఉంటాయి. నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. మనం ఒక 2 ఇంచెస్ అయితే గ్యాప్ వదిలేసాం కదండి. ఒక 4 ఇంచ్ దగ్గర ఒక డాట్ అయితే పెట్టుకున్నాం కదా. ఆ డాట్ నుంచి
ఈ 2 ఇంచెస్ దగ్గర డాట్ వరకు ఒక ఫ్లీట్ పెట్టుకోండి. పిన్ అయితే పెట్టేసుకోండి. మీకు క్లారిటీ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అలాగే 1 ఇంచ్ అయితే మనం పెట్టుకున్నాం కదా, ఆ 1 ఇంచ్కి మళ్ళీ 4 ఇంచెస్ అనేది ఒక డాట్ పెట్టుకున్నాం కదా, మళ్ళీ ఆ డాట్కి ఈ డాట్కి పెట్టండి. అక్కడ ఒక పిన్ పెట్టుకోండి. మీ క్లారిటీ కోసం నేను ఒక 4 ప్లీట్స్ అయితే పెడుతున్నాను. మళ్ళీ ఒక 1 ఇంచ్ అయితే పెట్టుకున్నాం కదా, 4 ఇంచెస్ గ్యాప్ డాట్ నుంచి మళ్ళీ 1 ఇంచ్ వరకు ఒక ఫ్లీట్ పెట్టండి. అట్లా మొత్తం ముందే మార్క్ చేసుకున్న తర్వాత ప్లీట్స్ అయితే పెట్టుకోండి. తర్వాత ప్లీట్స్ పెట్టుకున్న తర్వాత చూసారు కదా ప్లీట్స్ ఎంత బాగా వస్తున్నాయో. అలాగే మిషన్ మీద మార్క్ చేసుకుంటే మీకు ఈజీ మెథడ్లో అయిపోతుందండి. చాలా ఈజీ అండి ఫ్రాక్ కుట్టుకోవడం. మంచిగా ట్రై చేయండి ఒకసారి. తర్వాత మనం బాటమ్ పార్ట్కి కింద పార్ట్ ప్లీట్స్ అయితే పెట్టుకున్నాం కదా, సరిపోయిందో లేదా అనేది ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మనకి ఎక్కువ అయిందంటే కొంచెం సైడ్ అయితే కట్ చేసుకోండి. లేదా సరిపోలేదు అని అంటే ఒక ప్లీట్ అనేది ఇప్పేసుకుని సరిపోతుంది. నాకైతే ఎగ్జాక్ట్గా వచ్చింది. ఒక పావించి అనేది ఒక పావించి కొంచెం ఎక్స్ట్రా వచ్చింది, సరిపోతుంది స్టిచ్చింగ్లో అయితే. మీరు బాడీ మెజర్మెంట్ బట్టి పై పార్ట్ బట్టి మీరు కింద కూడా ప్లీట్స్ పెట్టుకుంటూ చెక్ చేసుకోండి. ఇలా అయితే పైన నేను వీడియోలో చూపించినట్లు అటాచ్ అయితే చేసుకోండి. ప్లీట్స్ పెట్టిన తర్వాత లైనింగ్ కూడా ప్లీట్స్ పెట్టుకుంటూ లైనింగ్ కూడా యాడ్ చేసుకోండి. నేను 2 కింద అయితే కుట్టేశాను, ఫ్రంట్ అండ్ బ్యాక్. మన ఇంట్లోనే చాలా ఈజీగా మంచిగా నేర్చుకోవచ్చండి. ఫ్రాక్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఈ వీడియోలో చూపించినట్లు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ అయితే తిప్పేసి స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ తిప్పుకుని మన హ్యాండ్స్ దగ్గర నుంచి సైడ్ మొత్తం ఫింగర్ పెట్టాను కదండి, అక్కడ వరకు స్టిచ్చింగ్ చేసుకున్నాక అక్కడ వరకు స్టిచ్చింగ్ అయిన తర్వాత ఫ్యాబ్రిక్ అనేది ఫస్ట్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. తర్వాత అది లోపలికి అనేసి తర్వాత లైనింగ్ స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఎందుకంటే కలిపి స్టిచ్చింగ్ అని చేసుకుంటే మనకి కూర్చున్నప్పుడు లైనింగ్ అంత కంఫర్టబుల్గా ఉండదు. కాబట్టి మనం ఫస్ట్ ఫ్యాబ్రిక్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.